60 ఏళ్ల వరకు మీ బ్రెయిన్ని షార్ప్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ 10 టిప్స్ మిస్ అవ్వకండి. ఫస్ట్, స్లీప్. 7 to 9 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఇస్ నాన్ నెగోషియబుల్. నిద్రలో మాత్రమే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. సెకండ్ ఇస్ డైట్. omega-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్ లైక్ ఫిష్, ఎగ్స్, వాల్నట్స్ అండ్ బెర్రీస్ లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. థర్డ్ది బ్రెయిన్ ట్రైనింగ్, అంటే పజిల్స్ చేయడం, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం. దీనివల్ల మన కాగ్నిటివ్ రిజర్వ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫోర్త్ ఇస్ డెంటల్ హైజీన్. డైలీ 2 times బ్రష్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫిఫ్త్ ఇస్ సోషల్ కనెక్షన్. లోన్లీనెస్ ఇంక్రీజెస్ డిమెన్షియా రిస్క్ బై 26%. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. సిక్స్త్ ఇస్ హెడ్ ప్రొటెక్షన్. రిపీటెడ్గా తలకి ఇంజరీస్ తగ్గడం వల్ల కాగ్నిటివ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. సో కాంటాక్ట్ స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి హెల్మెట్ అనేది రికమెండ్ చేస్తాం. సెవెంత్ అండ్ ఎయిత్ ఇస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం. నైన్త్ ఇస్ అడిక్వేట్ హైడ్రేషన్. 2.5 to 3 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ ఈస్ కంపల్సరీ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, 10th వాకింగ్. వాకింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో బ్రెయిన్ డిరైవ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అన్నది ఎక్కువ అవుతుంది. ఇది మన మెమరీ సెంటర్ అయిన హిపోకాంపస్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. హోప్ దిస్ హెల్ప్స్.